హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా లల్లుబాబు బర్త్డే వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ సారీ అండి. థ్యాంక్ యూ దేనికంటే వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు అంతలా వెయిట్ చేస్తున్నప్పుడు వీడియో పోస్ట్ చేయడం లేట్ చేసినందుకు సారీ అన్నమాట. నిన్న ఒడిబియ్యం పోసిన వ్లాగ్ లోనే ఈ క్లిప్స్ కూడా యాడ్ చేసేదాన్ని కానీ వీడియో లెంత్ అప్పటికే ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైతే మీకు బోర్ వస్తుందని చెప్పేసి నేను ఓన్లీ లల్లుబాబు బర్త్డే వ్లాగ్ మాత్రమే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే సెపరేట్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఇలా పోస్ట్ చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఓన్లీ లల్లుబాబు బర్త్డే వీడియో కోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అది ఇది అన్ని కలిపి పోస్ట్ చేసిందనుకో వీడియో మొత్తం స్కిప్ చేసుకుంటూ చూస్తారు. అది కరెక్ట్ చూడలేకపోతారు, ఇది కరెక్ట్ గా చూడలేకపోతారు అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా లల్లుబాబు బర్త్డే డెకరేషన్ అయితే ఇలా సూపర్ గా చేసిండ్రు. ఈ 1 month లోనే మా లల్లుబాబు పర్ఫెక్ట్ గా నడవడం నేర్చుకున్నాడు. ఇంకా షూస్ వేసుకొని కూడా నడుస్తుండు. చూసిండ్రు కదా మీరు ఇక్కడ. మేము వెళ్ళేటప్పటికే మా శ్వేత వాళ్ళు బర్త్డే ఫ్యామిలీ కాంబో అవుట్ఫిట్ తో రెడీగా ఉన్నారు. వెళ్ళగానే మా వాళ్ళందరూ ఏమన్నారు అంటే మేమైతే ఫస్ట్ ఒడిబియ్యం పోస్తాం మీకు, మేము ఒడిబియ్యం పోసిన తర్వాత ఇంకా మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోండి, కేక్ కట్ చేసుకోండి అని చెప్పిండ్రు. కానీ వాళ్ళు అప్పటికే బర్త్డే కేక్ కటింగ్ కోసం రెడీ అయి ఉన్నారు కాబట్టి ఇంకా అవుట్ఫిట్స్ చేంజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పేసి ముందు కేక్ కటింగ్ చేసిన తర్వాతనే ఒడిబియ్యం పోసుకుంటాము అని చెప్పిండ్రు. ఇక్కడ చూసిండ్రు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు, కొంతమంది మాత్రమే మిస్ అయినరు. ఇంకా మేము కూడా మా లల్లుబాబు బర్త్డే సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్ళినాము. ఆ వెనకాల ఫ్లెక్సీకున్న ఫోటో అయితే నాకు చాలా నచ్చింది. ఆ ఫోటో ఎందుకు నచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంది, అదేంటో చెప్తా వినండి. మా చెర్రీ బాబు ఫస్ట్ బర్త్డే కి కూడా ఇలాంటి ఒక క్యూట్ ఫోటో ఉంటుండే. ఆ ఫోటో ఈ ఫోటో సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ ఫ్లెక్సీలో ఉన్న ఫోటో చూస్తున్నంత సేపు నాకు మా చెర్రీ బాబు ఫోటోనే గుర్తొచ్చింది, మా చెర్రీ బాబు ఫేసే గుర్తొస్తుంది. ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే మా చెర్రీ బాబు ఫస్ట్ బర్త్డే కి కూడా మేము ఇలాంటి రెడ్ కలర్ డ్రెస్ తీసుకున్నాము. మా సోను బాబు ఫస్ట్ బర్త్డే కి కూడా ఇలాంటి రెడ్ కలర్ డ్రెస్. ఇంకా మా లల్లు బాబు ఫస్ట్ బర్త్డే ఫోటో షూట్ లో కూడా ఈ రెడ్ కలర్ డ్రెస్ హైలైట్ అయిందంటే నాకైతే చాలా బాగా అనిపించింది. పుట్టిన తర్వాత 21st డే అయ్యేంత వరకు పిల్లలకి నేమ్స్ అయితే ఏం బెటర్ కదా. అలా పుట్టిన 1 week నుండే మా లల్లు బాబు మా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి మా సోను బాబు సరదాగా ఏం పేరు పెట్టి విలువాలో అర్థం కాక లాలు లాలు అని పిలుస్తుండే. ఆ లాలు కాస్త లల్లుగా మారి మన ఛానల్లో ఇప్పుడు లల్లు అనే పేరు మారుమోగుతుంది అనుకోండి. ఇంకా నేను మొన్న షాపింగ్ మాల్ కి బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా రేపు మా లల్లు బాబుది బర్త్డే ఉన్నది అని చెప్తే అవును ఈ లల్లు బాబు అనే పేరు ఎక్కడో విన్నాము అని గుర్తు చేసుకొని మరి యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో విన్నాము లల్లు బాబు అనే నేమ్ అని చెప్తుండ్రు. మా లల్లు బాబు ఫుల్ నేమ్ ఏంటంటే శ్రీయోద్విక్. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. మా శ్వేత ఇక్కడ కేక్ ఓపెన్ చేస్తుంది చూడండి. పుట్టినప్పటి నుండే మా లల్లు బాబు అందరినీ ఆగమాగం చేస్తాడు, కొంచెం సూపర్ ఫాస్ట్ ఉంటాడు అనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. ఇక్కడ చూసిండ్రు కదా వాళ్ళ మమ్మీని కనీసం కేక్ కూడా ఓపెన్ చేయనిస్తలేడు, అందుకనే తీసుకొని అన్న ఎత్తుకున్నాడు. వదిలి పెడితే చాలు ఆ కేక్ ను మొత్తం తీసి కిందేసి తొక్కుదామనే ప్లాన్ లో ఉన్నాడు మా లల్లు బాబు. ఇలా కేక్ ఓపెన్ చేసి నిల్చున్నారు మా శ్వేత వాళ్ళు. ఎందుకు నిల్చున్నారు అని అంటే ఇంకా పెద్దమ్మ పెద్ద బాబు చెల్లె వాళ్ళు ఇట్లా అందరు రావాలి అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసము. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరి సమక్షంలోనే లల్లు బాబు బర్త్డే కేక్ అయితే కట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అండి. మా అన్న వాళ్ళకి 3 చెల్లెళ్ళు, మా అన్న ఒక్కరే. పెద్ద చెల్లె మ్యారీడ్, ఆమెకి 2 పిల్లలు, వాళ్ళు వెల్ సెటిల్డ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెల్లెలు ఇద్దరు ట్విన్స్ అన్నమాట. ఈ చెల్లెలు ఇద్దరు డిగ్రీ కంప్లీట్ చేసి ప్రెసెంట్ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మొత్తానికి మా శ్వేత వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట ఇది. మా పెద్ద ఆడబిడ్డ 2 పిల్లలు, మా 2 పిల్లలు, ఇంకా మా లల్లు బాబు. ఈ 5గురిలో మా లల్లు బాబు, మా చెర్రీ బాబు, మా సోను బాబు కొంచెం చిన్నప్పటి నుండే మేనత్తల ప్రేమ పొందిన వాళ్ళు. ఎందుకంటే మా చెర్రీ బాబు సోను బాబు చిన్న ఉన్నప్పుడు కూడా మా శ్వేత మా ఇంట్లోనే ఉండేది కదా, అప్పుడు మ్యారేజ్ కాలేదు. మా చెర్రీ బాబు సోను బాబుని చాలా ప్రేమగా చూసుకుంటుండే. మా చెర్రీ సోను ఇద్దరికి కూడా ఒక రకమైన పిచ్చి ఉంటుండే. అదేంటంటే మా శ్వేత తినిపిస్తే మాత్రమే అన్నం తినేవాళ్ళు, ఇంకెవరు తినిపించినా తినకపోయేవాళ్ళు. ఇప్పుడు లల్లు బాబుకి కూడా అంతే. వాళ్ళ మేనత్తలు 2 ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు లల్లు బాబుని. మనకంటే ఊహ తెలిసింది, మనం పెద్దవాళ్ళము, మనకు ఎప్పుడు ఎవరితో ఎట్లా ఉండాలనే విషయం తెలుస్తుంది కదా. అట్లనే 1 year ఏజ్ ఉన్న మా లల్లు బాబుకి కూడా ఎప్పుడు ఎవరితో ఎట్లా ఉండాలనే విషయం కూడా తెలుస్తుంది. ఎన్ని రోజుల తర్వాత చూసినా కూడా ఎవరిని మర్చిపోడు. ఆయనకు నచ్చిన వాళ్ళని అయితే ఇంకా అసలుకే మర్చిపోడు. అందరి దగ్గరికి ప్రేమగా వెళ్తాడు. కొంతమంది పిల్లలు అయితే అసలు తెలియని వాళ్ళ దగ్గరికి పోనే పోరు, కానీ మా లల్లు బాబు అట్లా కాదు. మా చెర్రీ సోను కూడా చిన్నప్పుడు అట్లనే ఉంటుండే. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లే వాళ్ళు, అందరి దగ్గర ఆడుకునే వాళ్ళు. మా చెర్రీ సోను చిన్నప్పుడు సూపర్ క్యూట్ ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొని మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే అసలు ఏ పరిచయం లేని వాళ్ళు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకొని చెర్రీ సోన్ని ఎత్తుకునే వాళ్ళు. లల్లు బాబు సూపర్ ఫాస్ట్ అనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. ఇక్కడ చూసిండ్రా కేక్ ఎలా కట్ చేస్తున్నాడు. ఆల్రెడీ బర్త్డే షూట్ లోనే మా లల్లు బాబుకి కేక్ కట్ చేయడం ప్రాక్టీస్ అయినట్టుంది. మొత్తానికి ఇలా లల్లు బాబు బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఒకప్పట్లా కేక్ కట్ చేసిన తర్వాతనే ఆ కేక్ ఉంది పీసెస్ లాగా తినిపించడం అయితే లేదు. ఇప్పుడు జస్ట్ ఫొటోస్ కోసమే కేక్ కట్ చేస్తున్నారు. ఇంకా కేక్ ను తినిపించడం లాంటి కార్యక్రమాలు అయితే ఏం చేయట్లేదు. మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు బర్త్డేలకి ఇప్పటి బర్త్డేలకి చాలా డిఫరెంట్ ఉందండి. ఒకప్పుడు బర్త్డే అంటే ఊరందరినీ పిలిచే వాళ్ళము, వచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పుట్టు వెంట్రుకల ఫంక్షన్, బర్త్డే రెండు కలిపే చేస్తున్నారు కాబట్టి పండగ చేస్తున్నాం, ఫంక్షన్ చేస్తున్నాము అని చెప్తే ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు కట్నమో లేకపోతే ఇంకా బట్టలు అవో ఇవో తీసుకొని వస్తారు. ఈ కెమెరామ్యాన్ అయితే కేక్ అస్సలే తినిపించకండి అని అన్నాడు. అయినా కూడా పెద్ద బాబు కొంచెం అంతా తినిపించిండు మా లల్లు బాబుకి. ఫ్యామిలీ అందరు ఒక ఫోటో దిగిన తర్వాత లల్లు బాబు వాళ్ళ నానమ్మ, తాత ఇద్దరు మాత్రమే లల్లు బాబుని ఎత్తుకొని అయితే ఒక ఫోటో దిగిండ్రు. ఇంకా తర్వాత మేనత్తలు ఇద్దరు కూడా లల్లు బాబుని ఎత్తుకొని ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ అందరు ఫొటోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాతనే ఇంకా వేరే వాళ్ళు స్టేజ్ పైకి వెళ్లి అయితే ఫొటోస్ తీసుకున్నారు. ఎక్కడ బర్త్డేలకి వెళ్ళినా, ఎవరి బర్త్డేకి వెళ్ళినా నేను గమనించిన ఒక విషయం ఏంటంటే బర్త్డే బాయ్ లేదా గర్ల్ వాళ్ళ నానమ్మ వాళ్ళ సైడ్ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది. వాళ్ళందరూ అయిపోయిన తర్వాతనే అమ్మమ్మ వాళ్ళ సైడ్ బంధువులు వెళ్ళి అయితే ఫొటోస్ తీసుకోవాలి. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎంత విచిత్రం అంటే వాళ్ళ సైడ్ బంధువులందరూ స్టేజ్ పైకి వెళ్లి వచ్చిన తర్వాతనే అమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు వెళ్తారు. అది ఎవరి బర్త్డే దగ్గర అయినా, ఒక మా లల్లుబాబు బర్త్డే దగ్గర అని చెప్పట్లేదు నేను. అంతెందుకు అప్పటి నుండి ఇప్పటి వరకు మా పిల్లల బర్త్డే దగ్గర జరిగేది కూడా ఇదే అన్నమాట. అదేం ఆచారమో గానీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాదు కూడా. ఈ వీడియో చూస్తున్న మదర్స్ అందరూ ఒక మాట చెప్పండి, ఇది నిజమా కాదా? ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేసిన వాళ్ళే అయి ఉంటారు. ఈమె అన్న వాళ్ళ పెద్ద చెల్లె, అంటే మా శ్వేత వాళ్ళ పెద్ద ఆడబిడ్డ అన్నమాట. ఆమెకి ఇద్దరు పిల్లలు. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు లల్లు బాబు వాళ్ళ పెద్ద తాత, పెద్ద నాన్నమ్మ అన్నమాట. ఇక స్టేజ్ పైన కనిపిస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీ అందరికి తెలిసిన వాళ్ళే. మా పెద్ద మామయ్య, మా పెద్దత్తమ్మ, అంటే మా లల్లు బాబు వాళ్ళ పెద్ద తాత, పెద్దమ్మమ్మ అన్నమాట. మా ఫ్యామిలీ నుండి ఫస్ట్ వెళ్ళింది ఈ పెద్ద మనుషులే. ఇంకా తర్వాత అందరికంటే పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిండ్రు. మా అన్న, మా కోడలమ్మ, మా అక్క ముగ్గురు మాత్రమే వచ్చిండ్రు. మా అల్లుడు రాలేదు. అప్పటికే టైం నైట్ 8:30 అవుతుంది. ఇంకా మేము వెళ్ళిపోతాం అని వీళ్ళు హడావిడిగా ఫోటో తీసుకొని అయితే కొంచెం తినేసి వెళ్ళిపోయిండ్రు. ఇంకా మా లల్లు బాబు ఎక్కువ మంది జనాలను చూసిన కొద్దీ ఆగమాగం అవుతుండు. అసలు ఒక్కరితో కూడా ఒక్క ఫోటో ప్రాపర్ గా లేదనుకుంటా, ఎందుకంటే మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళ అక్క ప్రేమగా ఎత్తుకున్నా కూడా అస్సలు ఊరుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. మా పెద్ద మామయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు మాత్రమే స్టేజ్ పైకి వెళ్ళిండ్రు. ఇంకా తర్వాత మళ్ళీ తినడం స్టార్ట్ చేసినాము. మన ఇంటి దగ్గర నుండి మనం పండగకి తీసుకెళ్ళినాం కాబట్టి తీసుకెళ్లిన వాళ్ళందరూ కరెక్ట్ గా తిన్నరా లేదా అని చూసుకునే బాధ్యత మనకే ఉంటది అన్నమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నా. మన వాళ్ళందరూ తిన్నరా లేదా, తింటురా లేదా అని చూస్తున్న క్రమంలోనే వీడియో కూడా షూట్ చేసిన. ఇంకా తినడం అయిపోయిన తర్వాత మేము వెళ్ళినాం స్టేజ్ పైకి ఫోటో తీసుకోవడానికి. బర్త్డే స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా లల్లు బాబు ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ మామ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ మామతోని మంచిగా ఆడుకుంటూ చూస్తుండు. అట్లుంటది మరి ఈ మామ అల్లుళ్ళ బాండింగ్ అంటే. మేము ఫోటో తీసుకొని స్టేజ్ దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టేజ్ పైకి వెళ్ళిన నేను. ఎందుకంటే మా చెర్రీ బాబు, సోను బాబు, నేను, లల్లు బాబు మాత్రమే ఒక ఫోటో తీసుకుందాం అనే కాన్సెప్ట్ తోని ఇలా మేము నలుగురిమే ఒక ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ మా ఆయనని పిలిచి మేము ఐదుగురిమి కూడా ఒక ఫోటో తీసుకున్నాము. మా పిల్లలలో మా చెర్రీ బాబు, మా సోను బాబు, మా లల్లు బాబు, మా పెద్దాడి బిడ్డ పెద్ద కొడుకు వసీకర్, వీళ్ళు నలుగురు ఎక్కువ చనువు నాకు. మా పెద్దాడి బిడ్డ చిన్న కొడుకుతోని మాకు అంత పెద్ద బాండింగ్ ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది, చెప్తా వినండి. వీళ్ళ నలుగురితోనే ఎందుకు బాండింగ్ ఉందో కూడా చెప్తా. చెర్రీ బాబు, సోను బాబు అంటే మా పిల్లలే కాబట్టి ఇంకా అది వేరు విషయం. మా పెద్దాడి బిడ్డ పెద్ద కొడుకుతోనే ఎందుకు బాండింగ్ ఉందంటే మా పెద్దాడి బిడ్డకి ఫస్ట్ కాన్పులోనే మా పెద్దలుడు పుట్టిండు కాబట్టి, ఇంకా ఫస్ట్ కాన్పు అంటే మన ఇంటి దగ్గరనే డెలివరీ జరుగుతుంది. 3 months వరకు ఇక్కడే ఉంటారు. 1 year వరకు ఎప్పుడు వస్తారు పోతారు కాబట్టి ఆయనతోనే ఎక్కువ బాండింగ్ ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే మా పెద్దల్లుడు ఇక్కడే ఒక 2 years వరకు చదువుకున్నాడు కూడా. అలా మా పెద్దల్లుడితో మాకు కొంచెం చనువు ఎక్కువే ఉంటది. ఇంకా మా లల్లు బాబు కూడా మా చిన్నాడు బిడ్డకి ఫస్ట్ కాన్పులో పుట్టిండు కాబట్టి ఇంకా లల్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీ అందరికి తెలిసిపోయి ఉంటది ఆల్రెడీ. మా లల్లు బాబుతో నాకు గానీ, మా పిల్లలకి గానీ, మా ఆయనకి ఎలాంటి బాండింగ్ ఉన్నది అనే విషయం మీ అందరికి తెలిసిందే. ఇంకా మా పెద్దాడి బిడ్డ చిన్న కొడుకు విషయానికి వస్తే వాళ్ళ ఇంటికన్నే పుట్టిండు, వాళ్ళ ఇంటికన్నే పెరిగిండు. ఆయన ఇంకా ఎక్కువ ఎవరి దగ్గరికి రాకపోతుండే. చిన్నప్పుడు ఒక వాళ్ళ మమ్మీ దగ్గర మాత్రమే ఉంటుండే. అలా మా చిన్నల్లుడితో మాకు ఎవరికి అంత పెద్ద బాండింగ్ అనేది ఉండదు. ఇలా అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని స్టేజ్ పైన నిల్చున్నాము. ఇక్కడ మేమందరం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాము అంటే మా చిన్న ఆడబిడ్డ మిన్ను ఉన్నది కదా, ఆమె కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ ఫ్యామిలీ ఫోటోలో కూడా అందరు లేరు, కొంతమంది మిస్ అయినరు. అక్కడ ఉన్న వాళ్ళం అయితే ఒక ఫోటో తీసుకున్నాము. ఇలా ఇంకా బర్త్డేకి చాలా మంది వచ్చింది కానీ నేనైతే అందరినీ వీడియో తీయలేదు. ఎందుకంటే వీడియోస్ లో కనిపించడం అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ ప్రైవసీ కి భంగం కలిగించకూడదని నేను ఎవరిని వీడియోస్ అయితే ఫోటోస్ అయితే తీయలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రమే వీడియో తీసిన. మేమందరం ఒక మంచి ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని స్టేజ్ పైకి వెళ్ళినాం కదా. ఒక్కసారి మా లల్లు బాబుని చూడండి మీరు. ఆగమాగం చేస్తుండు, అసలు చూడట్లేదు. ఒక్కరి దగ్గర ఉన్నది లేదు, ఒకరి దగ్గర నిల్చొని సరిగ్గా చూసింది లేదు. ఆ బర్త్డే అన్ని ఫొటోస్ లో కలిపి మా లల్లు బాబు కనీసం ఒక్క ఫోటోలోనైనా కరెక్ట్ గా చూసిండో లేదో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫోటో తీసుకున్న తర్వాత ఏమనుకున్నామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మంది ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉంటే ఆ స్టేజ్ అనేది అసలు సరిపోదు. అంత మంది ఉంటారన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్. అందరికంటే లాస్ట్ కి మా లల్లు బాబు వాళ్ళ చిన్న మామ, చిన్న పిన్ని వెళ్లి ఫోటో తీసుకున్నారు. ఇంక ఇంతటితో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఒడిబియ్యం పోసి మేము ఇంటికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ మా లల్లు బాబు వీళ్ళతో ఎంత కూల్ గా ఆడుకుంటుండో చూడండి. మొత్తానికి ఇదండి లల్లు బాబు బర్త్డే వ్లాగ్. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతకీ మా లల్లు బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తే మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది
అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా.